ఎపిసోడ్ 3 పోలీస్ స్టేషన్లో ప్రొఫెసర్తో పోలీస్ మాట్లాడుతూ ఉంటాడు. ఒక వైరసా? మీరు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు? అంటే స్కూల్లో మీరు చేసిన డిస్టర్బెన్స్ అంతా వైరస్ వల్ల అయిందా? ప్రొఫెసర్ ఎస్ అని తల ఊపుతాడు. అప్పుడు పోలీస్ ఓకే వైరస్, మరి మీరు వైరస్ని ఎందుకు సృష్టించారు అని అడుగుతాడు. డిటెక్టివ్ మీకు పిల్లలు ఉన్నారా అని ప్రొఫెసర్ పోలీస్ని అడుగుతాడు. అలా మీ పిల్లల్ని చనిపోనిస్తారా? తల్లిదండ్రులు అలా ఎప్పటికీ చేయనివ్వరు. ఇంకా నీ అర్థం లేని మాటలు నేను వినను, నా ప్రశ్నకి సమాధానం ఇవ్వు అని పోలీస్ అంటాడు. అసలు ఈ వైరస్ ఏంటి అండ్ ఎందుకు అని అడుగుతాడు. ఇంతలో ఇంకో పోలీస్ వచ్చి ఎమర్జెన్సీ అంటాడు. చీఫ్ అందరినీ పిలవాలి అని అన్నారు, ఇప్పుడు త్వరగా రండి అని అంటాడు. ఇంతలో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ లేడీని చూపిస్తారు. ఆ అమ్మాయికి బేబీ పుడుతుంది వాష్రూమ్లోనే. మళ్ళీ పోలీస్ స్టేషన్లో పోలీస్ వెళ్తూ ఉంటే ప్రొఫెసర్ అంటాడు, ఇప్పటికే చాలా లేట్ అయింది, అందరూ చచ్చిపోతారు, నమ్మకం పెట్టుకోవటం వేస్ట్ అని చెప్తాడు. టైటిల్ పడుతుంది. తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ షుయాంగ్ చాంగ్షు ఇద్దరు కలిసి ఇంగ్లీష్ టీచర్ దగ్గరికి వెళ్తారు. ఇంకా స్టూడెంట్స్ అందరూ కలిసి ఇంగ్లీష్ టీచర్ని అడుగుతారు, ఇంకా మిగతా టీచర్స్ ఎక్కడ ఉన్నారు, మీరు పోలీసులు వాళ్ళకి కాల్ చేశారా అని. లేదు, నా ఫోన్ లేదు అంటుంది టీచర్. కానీ వాళ్ళు వస్తారు, ఎవరో ఒకరు కాల్ చేసింటారు అని అంటుంది. మేము ట్రై చేసాం అని షాంగ్షు అని చెప్తాడు. కానీ రావట్లేదు వాళ్ళు, పోలీస్ ఆర్ ఇంకా ఎవరైనా వస్తారు, కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయాలి అంతే అని టీచర్ చెప్తారు. అప్పుడు ఆంజో అంటుంది, మిస్ పాక్ ఇంగ్లీష్ టీచర్ నేమ్. రియాంజు చేతులు కూడా చల్లగా ఉన్నాయి, అలాగే ఐసాక్వి కూడా. అదే వాళ్ళ ఫ్రెండ్ జాంబీలాగా చేంజ్ అయి ఉంటుంది కదా, అప్పుడు యాంజో చూసింటుంది కదా తన చేతులు చల్లగా ఉన్నాయని. ఇది మొత్తం యాంజు నుంచి స్టార్ట్ అయిందా? తను హాస్పిటల్ వెళ్ళిందిగా, అంటే అక్కడ కూడా వైరస్ స్ప్రెడ్ అయిందా? అందుకే ఎవరూ రావట్లేదు ఇక్కడికి అని స్టూడెంట్స్ మాట్లాడుతూ ఉంటారు. 1 మినిట్, దాంతో ఇంటర్నెట్ అని ఒక స్టూడెంట్ వెళ్ళి ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళి ల్యాప్టాప్ ఆన్ చేస్తాడు. ఇంకా రోడ్ మీద మనుషులందరూ జాంబీస్ లాగా మారుతూ మనకి చూపిస్తారు. మళ్ళీ క్లాస్ రూమ్ని చూపిస్తారు. జాంబీస్ లోపలికి రావటానికి ట్రై చేస్తుంది, వాళ్ళు ఎలాగోలా కొట్టేస్తారు. స్టూడెంట్స్లో ఒక అబ్బాయికి ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది. అందరూ అనుకుంటారు జాంబీలాగా చేంజ్ అయ్యావు అని, కానీ అతను నో, ఇప్పటికి దాకా సుయా కొట్టాడు, దానికి వస్తుంది అని అంటాడు. కానీ వాళ్ళు నమ్మరు. లాస్ట్కి నమ్ముతారు అందరూ, కానీ నొయాన్ ఒక అమ్మాయి నమ్మదు, అసలు గొడవ పడుతుంది అందరితో. ఒక 10 నిమిషాలు నువ్వు రికార్డింగ్ రూమ్లో ఉండు అని టీచర్ చెప్తుంది. ఇంకా స్టూడెంట్ రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేసుకుంటాడు. తర్వాత కిచెన్ సీన్ చూపిస్తారు. ఒక అబ్బాయిని కావాలి అని జాంబీస్ దగ్గరికి పంపిస్తాడు ఒక స్టూడెంట్, వాడు బ్రతకటానికి. కానీ లాస్ట్కి వాడు అందరినీ కత్తితో చంపేస్తూ ఉంటాడు. తర్వాత టీచర్ ఒక స్టూడెంట్కి చెప్తూ ఉంటుంది, మనం ఇంకా బ్రతికి ఉన్నామంటే మనం అదృష్టవంతులమే అని. ఇంకా స్టూడెంట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకొక సైడ్ చోంగ్షాన్ వాళ్ళ అమ్మ నాన్న కలిసి వాళ్ళ కొడుకు ఫోటోలు వాళ్ళ రెస్టారెంట్కి అంటిస్తూ ఉంటారు. వాళ్ళ నాన్న అంటాడు, ఎందుకు కొడుకు ఫోటోలు అంటించాలి అన్ని చోట్ల అంటే, వాళ్ళ అమ్మ, నా కొడుకు ఫోటోలు అంటిస్తే మీకేంటంట అని. వాళ్ళ నాన్న అంటారు, నువ్వు నీ కోడల్ని చాలా బాధ పెడతావు కొడుకు ప్రేమలో పడి అని ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ నాన్న వెళ్ళిపోతారు, ఏదో ఫామ్స్ సబ్మిట్ చేయాలి అని. అలాగే వాళ్ళ అమ్మ రెస్టారెంట్ లోపలికి వెళ్ళిపోతుంది. కానీ టీవీలో న్యూస్ వస్తుంటాయి జాంబీస్ గురించి, స్కూల్ గురించి. సడన్గా కాల్ చేస్తుంది స్కూల్కి, కానీ ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయరు. ఇంకా వీడియో చూసి భయపడి స్కూటీ తీసుకొని వాళ్ళ కొడుకుని కనిపెట్టడానికి వెళ్తుంది. ఏమవుతుందో, ఇంకోవైపు జాంబీస్ స్కూల్ నుంచి అన్ని ప్రదేశాలకి వస్తూ ఉంటాయి. కానీ పోలీస్ వాళ్ళు ట్రై చేస్తారు వాళ్ళని ఆపటానికి, కానీ వాళ్ళతో అవ్వదు. అప్పుడు చోంగ్షాన్ వాళ్ళ అమ్మ వచ్చి, నేను అక్కడికి వెళ్ళాలి నా కొడుకు కోసం అంటుంది. వినర్ వాళ్ళు, వెళ్ళిపోండి అని పోలీసులు అంటారు. ఇంకా వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే ఇంకో దారి నుండి వెళ్ళటానికి ట్రై చేస్తుంది, కానీ అక్కడ కూడా మొత్తం జాంబీస్ ఉంటాయి. ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకొక సీన్ బాత్రూంలో వాళ్ళు చూస్తూ ఉంటారు, ఏంటి ఇంతమంది ఉన్నారు జాంబీస్, మనం ఇంకా బయటికి పోలేమా అని. ఇంకా నెక్స్ట్ స్టూడెంట్స్ టీచర్ రూమ్ని చూపిస్తారు.
వాళ్ళ ఫ్రెండ్ని రూమ్లో పెట్టేస్తుంటారు కదా, అతనికి ఏం కాదు. అనుమానించిన అమ్మాయి వెళ్ళి సారీ చెప్పాలి అని అంటారు. కానీ తను ఏం చేస్తుందంటే, జాంబీ బ్లడ్ ఉంటుంది కదా స్టిక్కి, అది ఒక కర్చీఫ్ని పెట్టి వాడికి ఉన్న దెబ్బకి తుడుస్తుంది. ఇక తను కూడా జాంబీలాగా మారిపోతాడు. అది వెరీ ఎమోషనల్గా చూపిస్తారు, చాలా ఏడ్చేస్తారు కూడా స్టూడెంట్స్ మొత్తము. ప్రెగ్నెంట్ స్టూడెంట్కి బేబీ పుడుతుంది కదా, ఆ బేబీని తీసుకొని పరిగెత్తుతూ ఉంటుంది. తనకి కూడా జాంబీస్ కరిచి ఉంటాయి, కానీ జాంబీస్ పాపని ఏం చేయకోకుండా డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ దగ్గర చేయి కట్టేసుకుంటుంది ఆ అమ్మాయి. ఎందుకంటే ఈ అమ్మాయి కూడా జాంబీలాగా అయిపోతుంది కదా, ఈ అమ్మాయి కూడా పాపని కరిచేస్తుంది. సో అందుకు అలా కట్టేసుకుంటుంది అనమాట. తను కూడా జాంబీలాగా మారిపోయి కరవడానికి ట్రై చేస్తుంది, కానీ కట్టేసింది కాబట్టి ఇంకేం చేయలేదు. తర్వాత ఆంజో వాళ్ళ నాన్న విఐపీస్ దగ్గర ఉంటాడనమాట, వెళ్తారు అక్కడికి. అక్కడ కూడా జాంబీస్ ఉంటాయి, కానీ ఫోన్ చేస్తాడు సహాయం కోసం, హెలికాప్టర్స్ వస్తాయి అని చెప్తారు వాళ్ళు. సో అది విఐపీ వాళ్ళకి చెప్పి ఇంకా వాళ్ళ నాన్న ఆంజో స్కూల్కి ఫోన్ ట్రై చేస్తారు, కానీ రెస్పాన్స్ ఉండదు. ఆ తర్వాత నియాన్ కర్చీఫ్తో బ్లడ్ తుడవడం వాళ్ళ క్లాస్ ప్రెసిడెంట్ చూస్తుంది అనమాట. అది బయట పెడుతుంది, స్టూడెంట్స్ అందరికీ చెప్తుంది. ఇక స్టూడెంట్స్ అందరూ కోబడతారు నియాన్ మీద. ఇంకా నియాన్ బయటికి వెళ్ళిపోతుంది డోర్ తీసేసుకొని, కానీ వాళ్ళ ఇంగ్లీష్ టీచర్ నియాన్ని మళ్ళీ సేఫ్గా తీసుకురావాలని బయటికి వెళ్ళిపోతుంది. కానీ ఫుల్గా జాంబీసే ఉంటాయి, చూడాలి ఏమవుతుందో.